అందరికీ నమస్కారం. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళు చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో దీనివల్ల ప్రపంచం అంతా అల్లల్లాడిపోతుంది కదా. ఐఎమ్ షూర్ 2 or 3 డేస్లో ఆల్మోస్ట్ అంత క్లియర్. అంటే ఆల్రెడీ ట్రంప్ వచ్చేసి ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవచ్చు అన్నట్టుగా సంకేతం ఇచ్చాడు. ఇప్పుడు నెతన్యాహు వచ్చేసి ఇంకొక క్లారిటీ ఇచ్చాడు. మెయిన్ టార్గెట్ ఏంటి? ఇరాన్లో అణుబాంబు తయారీ కాకూడదు. ఈ అణు ఆయుధాల కోసం వాళ్ళు ఏదైతే ల్యాబ్స్ వాడుతున్నారో వాటిని డిస్ట్రాయ్ చేశారు. అవి డిస్ట్రాయ్ చేసి మరి ఈ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం అనేది మరలా బ్యాక్ వచ్చేసారు. రాడార్కి అందకుండా తక్కువ ఎత్తులను వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా మొసాద్ వాళ్ళు ఇచ్చారు, ఇజ్రాయెల్ యొక్క నిఘా సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుని వెళ్ళాడు, కొట్టేసి వచ్చారు. ఇప్పుడు ఇరాను శుద్ధి చేసిన యురేనియం ఉంటుంది, అణుబొమ్మలకు వాడతారు. లేదన్నప్పుడు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ రకరకాల అవసరాలకి వాటికి వాడతారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర శుద్ధి చేసింది ఉంది చూసారా, అది ఆల్మోస్ట్ ఇక అయిపోయినట్టు. ఎందుకంటే ల్యాబ్స్ని కొట్టేశాడు, ల్యాబ్లు ప్రయోగశాలలు, సెంట్రిఫ్యూజ్ పరికరాలు అవి డిస్మాంటిల్ చేసి పడేశారు. ఓవరాల్గా అన్నప్పుడు ఇరాన్ బంకర్లలో ఉన్న ఏది ఈ అణు ఆయుధాలకు సంబంధించిన స్థావరాలు, మిసైల్ సంస్థ తయారీ ఏదైనా చేస్తూ ఉన్న ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్. నెతన్యాహు క్లియర్గా ఇది చెప్పాడు. అందుకే నేను వీడియో ఇస్తున్నా. వీళ్ళ టార్గెట్ ఏంటి? అమెరికా అండ్ ఇజ్రాయెల్ టార్గెట్ ఇరాను అణ్వాయుధ దేశం కాకూడదు. మధ్యలోని గల్ఫ్ దేశాలు మొత్తం కూడా ఏం చెప్పే, వద్దురా బాబు వాడు అణు ఆయుధం చేస్తే మీరు తట్టుకోలేరు బాబు అన్నారు. సో ఇప్పుడు అవేమీ లేకుండా చేసి పడేశారు. ఇక వీళ్ళు మరల ఒకవేళ యురేనియం ఏడన్నా తెచ్చుకొని శుద్ధి చేసుకొని ఇక అణ్వాయుధం రెడీ చేద్దాం అనుకున్నా కానీ మినిమం 10 years పట్టింది. ఘోరాతిఘోరమైనటువంటి నష్టం భయంకరంగా జరిగిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడెప్పుడు యుద్ధం ఆగిద్దని చూస్తున్నారు. నెతన్యాహు ఇచ్చిన ప్రకటనతో ఆల్మోస్ట్ ఇక యుద్ధం ఆగినట్టే. ఆల్రెడీ ట్రంప్ కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోండి అన్నాడు. సో ఆల్మోస్ట్ అక్కడే యుద్ధం ఆగినట్టే. ఇరానోడు ఆల్రెడీ పిచ్చి పెట్టినోడికి మళ్ళీ గల్ఫ్ దేశాల మీద భయంకరంగా దాడులు చేస్తున్నాడు. వాళ్ళు సైతం రే ఏంట్రా ఇది, చోటు ముస్లిం వై ఉండి మా మీద దాడులు ఏంటంటే వీళ్ళు అడుగుతున్నారు. ఇన్నాళ్ళు కలలగనేటువంటిది, ఇన్నాళ్ళు నిర్మాణం చేసినటువంటి స్వర్గంలా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈరోజు కుప్పకూలిపోతున్నాయి, శ్మశాన దెబ్బలాగా అనిపిస్తున్నాయి. ఇటువంటి ఊళ్ళో ఇరాన్ ఒకటి దయ తెలుస్తాడు, వాళ్ళు ఆగుతారు. కాకపోతే యుద్ధంలో ఇక ఎవరు గెలిచారు ఎవరు అని చెప్పలేము. ఎందుకు? వీళ్ళందరూ వీళ్ళు యుద్ధం ఆపుతున్నారు. ఇరానుడు నేను ఆపరం, నువ్వు ఆపితే ఆపని చెప్పేసి ఆల్రెడీ చెప్పాడు. వాళ్ళు ఆపారు, ఎటు వెళ్ళిపోయారు, సైలెంట్గా వాడు సైలెంట్ అయిపోతాడు. బట్ జర్రాని నష్టం అయితే ఇరాన్కి భయంకరంగా జరిగింది. దానివల్ల ప్రపంచానికి మంచి, కాకపోతే అమాయకులు చనిపోయారు చూసారా, అది మాత్రం ఘోరం. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 2-3 డేస్లో యుద్ధం అయితే ఇక ఆగినట్టే. ఏదైతే ప్రపంచానికి చెప్పాడో ఇరాన్లో అణ్వాయుధాలు రెడీ అవుతుందని చెప్పేసి ఆ స్థావరాలు మొత్తం ధ్వంసం చేసేసారు.